ఫినిషింగ్ అద్దిరిపోయింది. అందరూ ఊహించినట్లుగానే ఇంగ్లాండ్ను క్లీన్ స్వీప్ చేసి ఇంటికి పంపారు మన వీరులు. ఏదో సినిమాలో డైలాగ్ లాగా అడవి నాదే వేట నాదే అన్నట్లు టెస్టులు మావే, వన్డేలు మావే, T20లు కూడా మావే అన్నట్లు ఇక మా యువ రక్తానికి బ్రేకులు వేయడం మీ వల్ల కాదన్న రేంజ్ లో మన వాళ్ళు ఈ టూర్ లో రెచ్చిపోయారు. పొట్టి సిరీస్ ను ఎలాగైనా గెలుచుకుని సంపూర్ణ ఆధిపత్యాన్ని తెచ్చుకోవాలని బరిలోకి దిగిన కోహ్లీ సేన మాట నిలబెట్టుకుంది. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఆఖరి సమరాన్ని శుభం కార్డు వేసి ముగించారు. సిరీస్ ను గెలవాలనే కసితో దిగిన ఇరు జట్లు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పోటాపోటీగా తలపడ్డాయి. టెస్ట్ సిరీస్ ను 4-0తో, వన్డే సిరీస్ ను 2-1తో గెలిచిన టీమిండియాకు తొలి T20ను 2-1తో సొంతం చేసుకున్న టీమిండియా తమకు ఎదురేయలేదని చెప్పకనే చెబుతోంది. ఇక కోహ్లీ ఈ విజయంతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాడు. ఈ టూర్లో చిట్ట చివరి మ్యాచ్లో నెగ్గి ఒక్క సిరీస్ అయినా సాధించామన్న తృప్తితో వెనుదిరుగుదామనుకున్న ఆశలను అడియాసలు చేశారు మన కుర్రాళ్ళు. మధ్యలో కొన్ని రోజులు విరామం మినహా దాదాపుగా 3 నెలల నుండి సాగుతున్న సమరానికి ఆఖరి పంచ్ విసిరి మనవాళ్లు హ్యాట్రిక్ కొట్టారు. భారత్ కొండంత ఆశతో బరిలోకి దిగి వీర విజయం సాధించి అభిమానుల హార్ట్స్ ను దోచుకున్నారు. ఇంగ్లాండ్ ను టెస్టుల్లో చిత్తు చేశారు, వన్డేల్లో చితక్కొట్టేశారు. మిగిలిన T20 సిరీస్ ను కూడా పట్టేసి శభాష్ అనిపించుకుంది కోహ్లీ సేన. వాహ్, మీ విజయాలకు అవధుల్లేవంటూ నిరూపించారు మన కుర్రాళ్ళు. మొత్తానికి ఈ టూర్ ఇండియాకు మంచి బూస్టింగ్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ విజయంతో చిన్నస్వామి స్టేడియం మొత్తం అభిమానుల అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. Don't forget, share and like. Thank you.